షలోం ప్రభునేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. దిస్ ఇస్ నెహెమ్యా ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. ఇజ్రాయెల్ దేశంలో యుద్ధం అనేది అఫీషియల్ గా ప్రారంభించబడింది. ఈ వీడియోలో మనము టెంపుల్ మౌంట్ గురించి కూడా మాట్లాడుకోబోతూ ఉన్నాము. టెంపుల్ మౌంట్ గురించి ఒక ప్రాముఖ్యమైన అప్డేట్ ని నేను మీకు ఇవ్వబోతూ ఉన్నాను. అంతేకాదు, ఇజ్రాయెల్ దేశంలో ఒక కొత్త చట్టం వచ్చింది. ఆ చట్టము ద్వారా ఈ యొక్క యూదయ సమరయ ప్రాంతంలో అనేకమైన వాక్యానుసారమైన ప్రాముఖ్యమైన మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి. సో వాటన్నిటిని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఎవ్వరూ మిస్ చేయకుండా వీడియోను చివరి వరకు చూడవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఈ రోజు మార్నింగే ఇజ్రాయెల్ టైం ప్రకారం 8 o'clock అలా ఇజ్రాయెల్ దేశ సైన్యము ఇరాన్ దేశాన్ని అటాక్ చేయడం జరిగింది. ఎప్పుడైతే అక్కడ అటాక్ జరిగిందో మాకు ఇక్కడ ఇజ్రాయెల్ దేశ వ్యాప్తంగా సైరన్లు మోగడం జరిగింది. మా యొక్క ఫోన్లలో కూడా అలర్ట్స్ రావడం జరిగింది. మాకు ఎప్పుడైతే అలర్ట్స్ వచ్చాయో మేము ధనాధన లేచి బంకర్లోకి పరుగులు తీయడం జరిగింది. ఈ యుద్ధాన్ని ఎప్పటి నుండో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము. అమెరికా దేశము కొన్ని వారాల నుండే మిడిల్ ఈస్ట్ లో ఆయుధాలను మోహరించి ఉంచడం జరిగింది. ఈ యొక్క వార్ షిప్స్ నైతేనేమి, ఫైటర్ జెట్ క్యారియర్స్ నైతేనేమి, యాంటీ మిసైల్స్ నైతేనేమి, వాటన్నిటిని మిడిల్ ఈస్ట్ లో అమెరికా దేశం మోహరించడం జరిగింది. సో కాబట్టి ఏమనుకున్నారంటే ఇంకా రేపో మాపో యుద్ధం జరిగే అవకాశం ఉన్నది, ఈ షబ్బాత్కే జరుగుతూ ఉండవచ్చు, రేపు సండే రోజు జరుగుతూ ఉండవచ్చు అనేసి ఇరు దేశాల ప్రజలు, ఇరాన్ దేశంలో ఉన్న ప్రజలైతేనేమి, ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ప్రజలైతేనేమి, వారు ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చారు. ఇరాన్ ప్రజలు ఎందుకు ఎక్స్పెక్ట్ చేశారు అనంటే, అనేక మంది వేలకు వేలగా ఘోరాతి ఘోరంగా అతి క్రూరంగా ఇరాన్ ప్రభుత్వం చేత వారు ఉరి తీయబడుతూ ఉన్నారు, చంపబడుతూ ఉన్నారు. అనేక మంది అమాయక ప్రజలు వారు రోడ్ల మీదకి వచ్చి మాకు స్వాతంత్రం కావాలి, తీవ్రవాదం వద్దు, మన దేశము ఆర్థికంగా అన్ని విధాలుగా డెవలప్ అవ్వాలి, డెవలప్మెంట్ ఇంపార్టెంట్ అనేసి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చేసి ఉద్యమం చేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క ఉద్యమకారులని నిరంకుశంగా అతి కిరాతకంగా క్రూరంగా ఈ యొక్క ఇరాన్ ప్రభుత్వం చంపుతూ ఉన్నప్పుడు ఏ రకంగానైనా కానీ ఈ ప్రభుత్వం నుండి విడుదల పొందాలి, అమెరికా మనకు సాయం చేయకపోదా అనేసి వారు యుద్ధం కోసం ఎదురు చూస్తూ వచ్చారు. కానీ ఇజ్రాయెల్ దేశం ఎందుకు యుద్ధం కోసం ఎదురు చూస్తూ ఉన్నది అని అంటే, జూన్ మాసంలో ఇరాన్ కి ఇజ్రాయెల్ కి మధ్య యుద్ధం జరిగింది. ఆ టైంలో ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఇరాన్ దేశంలో ఉన్న ఆ యొక్క న్యూక్లియర్ ఫెసిలిటీస్ ని ధ్వంసం చేయడం జరిగింది. ఆ టైంలో ఆ ఫెసిలిటీస్ అన్ని తీవ్రంగా ధ్వంసం అయినా గానీ యురేనియాన్ని మాత్రము ఇరాన్ దేశము చాలా సెక్యూర్ గా భద్రపరచడం జరిగింది. న్యూక్లియర్ వెపన్స్ ని రెడీ చేయాలి అంటే యురేనియం అనేది చాలా చాలా ప్రాముఖ్యం. యురేనియం ఉన్నప్పుడు ఏదో ఒక రోజు తప్పకుండా న్యూక్లియర్ వెపన్ ని రెడీ చేయడానికి అవకాశం ఉంటుంది. న్యూక్లియర్ వెపన్స్ మాత్రమే కాదు కానీ అనేకమైన మిసైల్స్ ని ఇరాన్ దేశము తిరిగి ఉత్పత్తి చేయడం ప్రారంభం చేసింది. సో మరలా ఎప్పుడైనా గానీ ఇజ్రాయెల్ దేశానికి ముప్పు ఉన్నది కాబట్టి ఇజ్రాయెల్ దేశము ఆ న్యూక్లియర్ సైట్స్ ని, ఈ మిసైల్ ఫెసిలిటీస్ ని ధ్వంసం చేయడానికి ఈ రోజు మార్నింగ్ ఇరాన్ మీద అటాక్ చేయడం జరిగింది. ఈ అటాక్ ని అమెరికా దేశము, ఇజ్రాయెల్ దేశము ఇద్దరు కలిసి సంయుక్తంగా వారు నిర్వహించడం జరిగింది. ఇంతకుముందు జరిగిన యుద్ధానికి ఇజ్రాయెల్ ప్రభుత్వం వారు ఆపరేషన్ రైజింగ్ లయన్ అని నామకరణం చేశారు. ఇప్పుడు జరుగుతున్న యుద్ధానికి ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రభుత్వం వారు ఆపరేషన్ రోరింగ్ లయన్ అని వారు నామకరణం చేయడం జరిగింది. రోరింగ్ లయన్ అంటే గర్జించు సింహము అని అర్థము. యూదా ప్రజలు గర్జించు సింహం వంటి వారు అని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. వీరు ఏ పేర్లు పెట్టినా గానీ వాక్యంలో ఉన్న వచనాలను ప్రేరణగా తీసుకొని వారు ఆ రకంగా నామకరణం చేస్తూ ఉంటారు. సో ఇప్పటి వరకైతే ఇరాన్ నుండి ఎటువంటి మిసైల్ అటాక్ అయితే జరగలేదు. ఇజ్రాయెల్ అటాక్ చేసింది. అటాక్ ఎందుకు చేసింది అనేది గమనించండి. ఇజ్రాయెల్ అటాక్ చేసింది అని అంటే యుద్ధం ఇజ్రాయెల్ ప్రారంభించింది అని అనుకునే అవకాశం ఉంది. ఇజ్రాయెల్ ఎందుకు అటాక్ చేసింది అని అంటే, ఇరాన్ వాళ్ళు ఇజ్రాయెల్ ని తీవ్రంగా అటాక్ చేయడానికి, ఊపిరి ఆడకుండా అటాక్ చేయడానికి లాస్ట్ టైం జూన్ లో ఏ రకంగా అయితే ఆ యొక్క ధ్వంసం జరిగిందో అంతకంటే కొన్ని రెట్లు విధ్వంసాన్ని సృష్టించడానికి ఇరాన్ ఏం చేస్తుంది అని అంటే కొన్ని వందల మిసైల్స్ ని రెడీ చేస్తుంది అన్నట్టు. ఇంకా రేపో మాపో అటాక్ చేయబోతూ ఉన్నారు అన్న సమాచారం ఇజ్రాయెల్ కి వచ్చింది కాబట్టి ఆ స్పష్టమైన అక్యురేట్ సమాచారాన్ని బట్టి వారు ఈ యొక్క మిసైల్ ఫెసిలిటీస్ ని ధ్వంసం చేయడానికి ఇరాన్ మీద అటాక్ చేయడం జరిగింది. సో ఒకవేళ ఇరాన్ గనక రిటాలియేట్ అయిపోయి వాళ్ళు కూడా అటాక్ స్టార్ట్ చేసినారు అని అంటే కొన్ని రోజుల వరకు ఈ యొక్క యుద్ధం కొనసాగే అవకాశమే ఉన్నది. అందుకనే ఇజ్రాయెల్ ప్రభుత్వం వారైతేనేమి, ఈ యొక్క ఐడిఎఫ్ అయితేనేమి కొన్ని వారాల యుద్ధం కొరకు వారు ఆల్రెడీ సిద్ధపడి ఉన్నారు. యాక్చువల్ గా ఈ యుద్ధాన్ని ఇప్పటి వరకు డిలే చేయడానికి గల కారణం ఏమిటి అని అంటే, ట్రంప్ గారు ఈ యొక్క ఇరాన్ తోటి డీల్ కోసమే ఎదురు చూశారు. యుద్ధం లేకుండా, ఎటువంటి నష్టం జరగకుండా ఈ యొక్క దౌత్యపరమైన మంతనాలతోటే ఈ యొక్క ప్రాబ్లం ని రిసాల్వ్ చేసుకోవాలి, ఇరాన్ ని
డీల్లోకి తీసుకొని రావాలి అనేసి వారు సాయశక్తిలో ప్రయత్నం చేశారు. కానీ ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో ససేమిరా ఒప్పుకోకపోవడం తోటి తప్పని పరిస్థితుల్లో ఇటు అమెరికా తమను తాము కాపాడుకోవడం కొరకు, ఇజ్రాయెల్ దేశం తమను తాము కాపాడుకోవడం కోసం ఈ యొక్క అటాక్ చేయడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా ఇరాన్ దేశ ప్రజలకు ఉపశమనాన్ని కలిగించడానికి ఈ యొక్క అటాక్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక హైలైట్ ఏంటి అని అంటే, టెంపుల్ మౌంట్ గురించి మీకు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని తెలియజేయాలి. ఎప్పుడైతే ఒక రంజాన్ మాసం వచ్చిందో, రంజాన్ మాసం వచ్చినప్పుడు టెంపుల్ మౌంట్ మీద తీవ్ర అల్లర్లు జరుగుతూ ఉంటాయి. ఏదో ఒక ప్రాబ్లం జరుగుతూనే ఉంటుంటుంది. అయితే ఈసారి ఏంటి అని అంటే, ఈ యొక్క రంజాన్ మాసంలో యూదులు కూడా ప్రార్థన చేసుకోవడానికి ఇజ్రాయేలీ ప్రభుత్వం వారు అనుమతులు ఇవ్వడం జరిగింది. సహజంగా అయితే ప్రతి రంజాన్ కి కేవలము ఈ యొక్క అరబ్బులు మాత్రమే అక్కడ టెంపుల్ మౌంట్ మీద ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఉండేది. కానీ ఈసారి మాత్రము ఈ యూదులు కూడా ప్రత్యేక ప్రార్థనలు, మార్నింగ్ ప్రేయర్స్ అయితేనేమి, ఈవినింగ్ ప్రేయర్స్ అయితేనేమి, అవి ఆపకుండా ఆ ప్రార్థనలు కంటిన్యూ చేయాలి అన్న ఉద్దేశంతోటి యూదులకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. ఇది చాలా చాలా పెద్ద విషయం. అంటే ఈ యొక్క టెంపుల్ మౌంట్ మీద పరిణామాలు అనేవి చాలా ఫాస్ట్ గా చేంజ్ అవుతూ ఉన్నాయి. చాలా పెద్ద ఎత్తున చేంజ్ అవుతూ వస్తూ ఉన్నాయి. మరొక అద్భుతమైన విషయం ఏమిటి అని అంటే, ఈ యొక్క జూడియా అండ్ సమరియా, ఇంత ముందుకు వెస్ట్ బ్యాంక్ గా పిలువబడే ప్రాంతం ఏదైతే ఉన్నదో ఇజ్రాయెల్ దేశంలో వెస్ట్ బ్యాంక్ అన్న ప్రాంతం ఉంది, అది పాలస్తీనా దేశ భూభాగం కిందికి వస్తుంది అన్నట్టు. ఒకప్పుడు టెంపుల్ మౌంట్ అయితేనేమి, ఓల్డ్ జెరూసలేం అయితేనేమి, ఇవన్నీ ఈ యొక్క వెస్ట్ బ్యాంక్ లో భాగంగా ఉండేటివి. అయితే 1995వ సంవత్సరంలో ఈ యొక్క వెస్ట్ బ్యాంక్ ని 3 భాగాలుగా చేశారు, ఏ, బి, సి. ఎందుకు అలా చేయాల్సి వచ్చింది అని అంటే, 1967వ సంవత్సరంలో ఈ యొక్క అరబ్ దేశాలు, ఇజ్రాయెల్ దేశం చుట్టూ ఉన్న అరబ్ దేశాలు ఇజ్రాయెల్ దేశం మీదకి యుద్ధానికి రావడం జరిగింది. దాన్నే 6 Day War అని అంటారు. ఇజ్రాయెల్ దేశం యొక్క మిగతా భూభాగాన్ని కూడా కంప్లీట్ గా స్వాధీనం చేసేసుకొని యూదులను కంప్లీట్ గా హతమార్చాలి అన్న ఉద్దేశంతో, అసలు యూదులు భూమి మీద లేకుండా చెయ్యాలి, ఇజ్రాయెల్ దేశం అనేది ఒకటి ఉన్నది అనేది భూమి మీద లేకుండా చెయ్యాలి అనేసి చుట్టూ ఉన్న అరబ్ దేశాలు, ముఖ్యంగా ఈజిప్ట్, సిరియా, జోర్డాన్ ఇజ్రాయెల్ దేశం మీదకి రావడం జరిగింది. కానీ చాలా అద్భుత రీతిగా ఇజ్రాయెల్ దేశము ఆ చుట్టూ ఉన్న అరబ్ దేశాల సైన్యాన్ని ఎదుర్కొని అద్భుతంగా, ప్రపంచంలో ఎవ్వరు ఊహించిన విధముగా ఇజ్రాయేల్ దేశ సైన్యము కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉన్న ఒక అరబ్ దేశాల సైన్యాన్ని అతి తక్కువ సామర్థ్యంతో ఇజ్రాయేలీలు జయించడం మాత్రమే కాదు గాని, ఏ అరబ్ దేశాలైతే ఇజ్రాయేల్ దేశ భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేశారో, ఆ అరబ్ దేశాల భూభాగాన్నే తిరిగి ఇజ్రాయేలీలు స్వాధీనం చేసుకున్నారు. ఈజిప్ట్ దేశానికి సంబంధించిన సీనాయ్ పెనిన్సులాని ఈ యొక్క ఇజ్రాయెల్ సైన్యం స్వాధీనం చేసుకోవడం జరిగింది. జోర్దానికి సంబంధించిన భూభాగాన్ని, అలాగే ఒక సిరియాకు సంబంధించిన భూభాగం గోలాన్ హైట్స్ ఉంది కదా, దాన్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అంటే ఇవన్నీ ఒకప్పుడు ఇజ్రాయెల్ దేశం యొక్క భూభాగమే, కానీ పార్టిషన్ లో ఈ యొక్క భూభాగం అంతా పాలస్తీనాకి వెళ్ళిపోయింది. అన్నిటికంటే హైలైట్ ఏంటి అని అంటే, ఇదే యుద్ధంలో టెంపుల్ మౌంట్ ని కూడా ఇజ్రాయెల్ సైన్యం స్వాధీనం చేసుకోవడం జరిగింది. అంతకు ముందు టెంపుల్ మౌంట్ పాలస్తీనాలో భాగంగా ఉండేది. ఎప్పుడైతే ఇజ్రాయెల్ దేశాన్ని నాశనం చేయాలి అని అరబ్ దేశాలు ఇజ్రాయెల్ దేశం మీదకి వ్యతిరేకంగా లేచాయో, ఇజ్రాయెల్ సైన్యం చాలా తక్కువగా ఉంది, చాలా బలహీనంగా ఉన్నది, ఇదిగో మనం అరబ్ దేశాల్లో మనకింత సైన్యం ఉన్నది, ఇదే సమయము ఈ యొక్క ఇజ్రాయెల్ దేశాన్ని అణిచివేయడానికి అనేసి వారు ఏ రకంగా అయితే కుట్ర పన్నారో, వారు తవ్వుకున్న గోతిలో వారే పడ్డట్టుగా ఎప్పటి నుండో ఈ యొక్క టెంపుల్ మౌంట్ మీద అడుగు పెట్టాలి అనేసి ఆశగా ఎదురు చూస్తున్న యూదులకు ఇజ్రాయెల్ శత్రువులు వారంతట వారే ఇజ్రాయేలీలకు అవకాశం కల్పించినట్టుగా అయిపోయింది. అద్భుత రీతిగా ఆ టెంపుల్ మౌంట్ ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే యుద్ధం అయిపోయాక 1995వ సంవత్సరంలో తిరిగి ఈ యొక్క ఈజిప్ట్ తోటి, చుట్టూ ఉన్న అరబ్ దేశాలతోటి ఒక శాంతి ఒప్పందం జరిగింది. దాన్నే ఓస్లో అకార్డ్స్ అని అంటారు. అందులో భాగంగానే ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకున్న వారి భూభాగాన్ని 3 భాగాలు చేయడం జరిగింది, ఏ, బి, సి. ఏ అనే భూభాగంలో కంప్లీట్ గా పాలస్తీనా వాళ్ళే కంట్రోల్ చేస్తారు. బి అనే భూభాగంలో పాలస్తీనా, ఇజ్రాయెల్ కలిసి కంట్రోల్ చేస్తుంది. సి అనే భూభాగంలో మాత్రం కంప్లీట్ గా ఈ యొక్క ఇజ్రాయేలీలే, యూదులే కంట్రోల్ చేస్తారు అన్నట్టు. కాకపోతే అప్పటి నుండి ఈ యొక్క ఒప్పందం జరిగిన కానుండి యూదులు కంప్లీట్ గా కంట్రోల్ చేసే భూభాగంలో కూడా యూదులు ఆ యొక్క భూమిని కొనుక్కునే హక్కు లేదు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పుడు రీసెంట్ గా ఆ యూదయ సమరయాల్లో యూదులు కంప్లీట్ గా కంట్రోల్ చేసే ప్రాంతంలో యూదులు తమ పేరున భూమిని కొనుక్కోవడానికి
వారికి హక్కు కల్పించడానికి ప్రభుత్వము ఆ రంగాన్ని మొత్తం సిద్ధపరచడం జరిగింది. ఒకవేళ ఆ భూమి మాది అని ఎవరైనా కానీ ఆ అరబ్బులు క్లెయిమ్ చేసినట్లయితే సరి అయిన పత్రాలను చూపిస్తే ఆ భూమిని వదిలేస్తారు. లేదు అనంటే మాత్రము ఆ భూమిని కొనుక్కున్న యూదులకే అది రిజిస్టర్ చేయబడతాది. ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కి ఇజ్రాయెల్ ప్రభుత్వము అన్నిటిని సిద్ధపరచడం జరిగింది. ఇది చాలా 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 పెద్ద విషయం. ఇజ్రాయేలీలు తిరిగి తమ భూమిని స్వాధీనం చేసుకోబోతూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. స్వయాన దేవుడే అంటాడు, ఇదిగో ఈ భూమి నాది, మీరును ఇందులో పరదేశులే అని అంటాడు. ఈ యొక్క యూదులతో మాట్లాడతాడు ఆ మాట. యూదులు కూడా ఈ భూమిలో పరదేశులే అంట. ఎందుకు? ఈ భూమి నాది అనేసి. భూమి అంటే అర్థం ఏంటి? ఈ భూమండలం మొత్తం అని కాదు. ఎస్, భూమండలం మొత్తం ఆయనదే. కాకపోతే పర్టికులర్ గా ఈ యొక్క కానాను ల్యాండ్ గురించి, ఇజ్రాయెల్ దేశం యొక్క వాక్యంలో ఉన్న ఆ యొక్క బిబ్లికల్ బార్డర్స్ గురించి దేవుడు చెబుతూ ఇది నాది అని అంటూ ఉన్నాడు. సో అది నాది అని దేవుడు అంటూ ఉన్నాడు అని అంటే హక్కు మొత్తం దేవుడికి ఉంటుంది, యూదులకు కూడా కాదు. యూదులు కూడా శాంతి ఒప్పందాల పేరు మీద ఆ యొక్క భూమిని అరబ్బులకు పంచిపెట్టడానికి అవకాశం లేదు. ఎందుకనంటే అది మీది కాదు బాబు, అది నాది అని దేవుడు చెబుతూ ఉన్నాడు. కాబట్టి వీరి పని ఏంటి? దేవుడు ఏదైతే నాది అని చెప్పాడో ఆ భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడమే వీరి పని. ఆ ప్రక్రియ ప్రారంభించబడింది. సో దయచేసి గమనించండి, ఈ యుద్ధము ఇంకా కొన్ని రోజులు కొనసాగే అవకాశమే ఎక్కువగా ఉన్నది. కాబట్టి ఐడిఎఫ్ సోల్జర్స్ నిమిత్తం ప్రార్థన చేయండి. సరైన నిర్ణయాలు తీసుకున్నట్టు దేవుడు వారి జ్ఞానాన్ని అనుగ్రహించేలాగా ప్రార్థన చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇరాన్ లో ఉన్న అమాయక ప్రజల నిమిత్తము మనం అందరం ప్రార్థన చేద్దాం. అనేక మంది ఎస్, ఇప్పుడు మాకు మరలా ఈ సైరన్ రావడం జరిగింది. మీకు వినపడుతుంది కదా, చూడండి మాకు సైరన్ వచ్చేసింది. ఓకేనా? మేము ఇప్పుడు బంకర్ కి పరిగెత్తాలి. ఎస్, మేము మరలా ఇప్పుడు బంకర్ కి పరిగెత్తాలి. ఓకే, వచ్చాక నేను ఒక వీడియోని కంప్లీట్ చేస్తాను. ఓకే, ప్రే ఫర్ us. ఓకే, బంకర్ నుండి మేము రిటర్న్ వచ్చేసాము. యాక్చువల్ గా ఇరాన్ నుండి బాలిస్టిక్ మిసైల్స్ వేయడం జరిగింది. ఇంత ముందుకు జూన్ లో వాళ్ళు ఏ రకమైతే మిసైల్స్ వేశారో అదే రకమైన మిసైల్స్ ఇప్పుడు ఇరాన్ నుండి స్టార్ట్ అయిపోయాయి. అంటే ఇంకా యుద్ధం కొనసాగుతూ ఉంటుంది. సో దయచేసి ప్రార్థన చేయవలసిందిగా మీ అందరికి మనవి చేస్తా ఉంటున్నాను. ఇరాన్ లో ఉన్న అమాయక ప్రజల నిమిత్తము మనం అందరం ప్రార్థనని కంటిన్యూ చేద్దాం. సో చివరి వరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. ఇంకా ఇజ్రాయెల్ నుండి యెరూషలేము నుండి యొక్క యుద్ధాన్ని గుర్చిన అసలు సిసలైన సమాచారం కొరకు, అసలైన అప్డేట్స్ కొరకు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా, ఈ యొక్క వీడియోను లైక్ చేసి మీతోటి వారికి షేర్ చేయవలసిందిగా, వారు కూడా ఇజ్రాయెల్ దేశం నిమిత్తము ఈ యొక్క క్షేమం నిమిత్తం ప్రార్థన చేయడానికి ఎంకరేజ్ చేయవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తా ఉంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. God bless you.